హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్త వ్లాగ్స్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో శ్రీరామనవమి కాబట్టి సీతారాముల కళ్యాణం అయితే చేస్తున్నారు. బాగా జరుగుతుంది. ఈరోజు నేను అక్కడికైతే వెళ్తున్నాను. అక్కడికి టెంపుల్కి వెళ్ళాక మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్. ప్లేస్ ఇక్కడ చాలా ఉంది, దయచేసి ఆడి ఇరుక్కోద్దండి. కళ్యాణ మహోత్సవంలో భాగంగా మహిళలంతా ఇక్కడ రావాల్సిందిగా కూర్చుందాం. ప్లేస్ చాలా ఉంది, పూర్తి జరగాలని చెప్పి దయచేసి ఆడే ఉండదండి. పూజ చేసుకున్నాం. దానిలో దయచేసి ఆ పక్కన పంపించండి. ప్రసాద్ దయచేసి ఆ పక్కన పంపించండి. నారాయణ విష్ణు దేవ్యా సీతా మహాదేవ్యా వామకరయో రక్షా సూత్రం పత్నీయాత్. స్వామివారి తరఫున అదేవిధంగా కళ్యాణ మహోత్సవంలో భాగంగా పట్టు పదకొండలు సమర్పించబోతున్నారు. వారిని వారి కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా రామచంద్రమూర్తి సత్యంలో నడిపించి సత్యమైనటువంటి ధర్మాన్ని ఆచరించే విధంగా ఇటువంటి ఎన్నో మహోన్నతమైనటువంటి పుణ్యకార్యాలన్నింటిలో కూడా వాళ్ళు పాల్గొనే విధంగా వేలంపాట చెంబులు ఉంటాయి కనుక ఆ చెంబులు తీసుకొని పోవాలంటే మనకు కాదు కదా. కాబట్టి వేలంలో దక్కించుకోవాలనుకున్న వారు 20 నిమిషాలు ఆగండి. 20 నిమిషాల సాక్షాత్ స్వామివారు అలంకరించినటువంటి అలంకారం చేసినటువంటి అమ్మవారికి పట్టుచీర వేలంపాట చెంబులు ఉంటాయి కనుక ఆ చెంబులు తీసుకొని పోవాలంటే మనకు కాదు కదా. కాబట్టి వేలంలో దక్కించుకోవాలనుకున్న వారు 20 నిమిషాలు ఆగండి. 20 నిమిషాల సాక్షాత్ స్వామివారు అలంకరించినటువంటి అలంకారం చేసినటువంటి అమ్మవారికి పట్టుచీర. ఈ వివాహ మహోత్సవ కార్యక్రమం పూర్తయిన వెంటనే ప్రతి ఒక్కరూ భోజనం చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. అమ్మ కొద్దిగా మధ్యలో గాయవరమ్మ పాదాలు తగ్గుతాయమ్మా, కొద్దిగా దూరంగా కూర్చోండి. అయితే 5 నిమిషాలు వేసి పైకి ఇంకా ఒక 5 నిమిషాలు దూరం కూర్చోండి అన్నమాట. కొద్దిగా సర్దుకోండమ్మా, సర్దుకోండమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాలుగు కీర్తన. జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణ మహోత్సవం భాగంగా ఇప్పుడు జరగబోయే కార్యక్రమాన్ని తిలకించి ఆనందించాల్సిందిగా మనవి. కీర్తన స్వామి, అది లేకపోతే జగడపతనంలో కొట్టండి. కీర్తన లేకపోతే జగడపతనంలో కీర్తన వాయించండి.
టెంకాయలు కొట్టేటప్పుడు మేసుకోకుండా ప్రశాంతంగా టెంకాయలు కొట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కొక్క వ్యక్తి టెంకాయలు కొట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. టెంకాయలు స్వామికి కొట్టుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. జై శ్రీరామ్ మూర్తికి జై శ్రీరామచంద్ర మూర్తికి జై శ్రీరామచంద్ర మూర్తికి జై. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజైతే ఇంట్లో వడపప్పు అయితే తయారు చేసాము. వడపప్పు పాయసం పానకం అయితే తయారు చేశాను. వడపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. నేను ఇక్కడ క్యారెట్ తురుము, కీర దోసకాయ 2 తురుము పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి అయితే తరిమి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుంటాను. ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పచ్చిమిర్చి అయితే తరిమి పెట్టుకున్నాం కదా, అలాగే కరివేపాకు పచ్చిమిర్చి 2 వేయాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత క్యారెట్ తురుము, కీర దోసకాయ 2 పెట్టుకున్నాం కదా రెడీగా. ఇక్కడ వడపప్పును అయితే నేను 2 hours నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన వడపప్పును అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయే వరకు ఒక 3 to 4 minutes అయితే మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్, కీర దోసకాయ 2 తరిమి పెట్టుకున్నాం కదా, 2 వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి ప్లేస్లో చిల్లీ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మరొకసారి కలుపుకుంటే వడపప్పు అయితే రెడీ అయిపోయింది.
టేస్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పైన వడపప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. పానకం అయితే రెడీ అయిపోయిందండి. ఇంట్లో రెడీ అయితే చేసేసాను. పాయసం కూడా రెడీ చేసేసాను. పాయసం, పానకము, వడపప్పు ప్రసాదం 3 అయితే తయారైనాయి ఇంట్లో. ఇంకా పూజ చేసి పెట్టేశాము. నా వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.